డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పితామహుడు ఒక మాట అంటాడు. ఆ మాట నుంచే మనం దీని మీద ఇప్పుడు కాక్రోచ్ పార్టీ మీద ఒక పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఆ చర్చను దీంతోనే ప్రారంభిస్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని తయారు చేసి November 26 ముందు రోజు రాజ్యాంగం మీద అందరూ సంతకాలు పెట్టేటప్పుడు అనే ఒక అద్భుతమైన పదం ఈ రోజు కూడా రిలవెన్స్. అదే ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీకి నిదర్శనం అయిందని చెప్పొచ్చు అనమాట. ఆయన ఏమంటారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ బ్యాడ్, ఓకే, ఇట్ ప్రూవ్ టు బి రాంగ్ అయిపోతుంది. అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది ఇట్ ప్రూవ్ టు బి రాంగ్, అది చెడ్డదైపోతుంది అంటారు. తర్వాత ఇంకోటి అండి, హౌఎవర్ బ్యాడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ గుడ్, ఇట్ ప్రూవ్ టు బి గుడ్. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు మంచి వాళ్ళు అయితే అది మంచిదైపోతుందని మాట్లాడతారండి. ఎంతటి అద్భుతమైన ఒక సందేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారో ఈరోజు దాన్ని చూసి మనం మాట్లాడాలి. ఏమంటారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్? రాజ్యాంగం చెడ్డదైనా అమలు పరిచే వాళ్ళు మంచి వాళ్ళు అవ్వాలి, ఇది గుడ్ అయినా అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్ళు అయితే. నేను రెండో దాన్ని అంట, రాజ్యాంగం మంచిది, 100% ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గుడ్. తిరుగులేని రాజ్యాంగం ప్రపంచ చరిత్రలోనే రాజ్యాంగం లేదు. ఎందుకంటే భారత సంస్కృతిలోంచి పుట్టింది. ఇట్ ఈజ్ ఎమనేటెడ్ ఫ్రమ్ ది ఇండియన్ లాంగ్ ఇండియన్ సివిలైజేషన్ హిస్టరీ నుంచి అది పుట్టిందండి. అంత ఈజీ కాదు. మరి ఆ రాజ్యాంగం అమలు ఎలా ఉంది? ఇప్పటికీ రాజ్యాంగ పీఠికలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు ఈ మూడిట్ని కలిపి వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం అంటారు. ఇందులో సామాజిక న్యాయం ఎక్కడుందండి? ఒక సిజేఐ, సాక్షాత్తు సిజేఐ, ఈ పార్టీకి మూలమే సిజేఐ అయిపోయారంటేనే ఇక్కడ దిగ్భ్రాంతి కలిపే ఒక విషయంగా మారుస్తుంది. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కేసును ఉదాహరించి, అంటే ఒక అడ్వకేట్ వెళ్ళి నాకు సీనియర్ అడ్వకేట్గా నాకు ప్రమోషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే, ఇప్పుడు అన్ఎంప్లాయీస్ అందరూ యూత్ అంతా ఆర్టీఐని ఇదని ఉద్యమాలని పట్టుకుని రోడ్ల మీద కాక్రోచ్లు ఎవరుస్తున్నారు అని మాట్లాడడంతోనే ఇది మొదలైంది.